వర్షాకాలం ప్రారంభమై పక్షం రోజులు గడుస్తున్నా దేశవ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో ఎండలు దంచుకొడుతున్నాయి. దీంతో టమాటా దిగుబడులు భారీగా తగ్గాయి. మార్కెట్లో సరిపడినంత స్టాక్ లేకపోవడంతో దేశవ్యాప్తంగా పలుచోట్ల టమాటా ధరలు చుక్కలు చూపిస్తున్నాయి. తీవ్రమైన వేడిగాలుల కారణంగా గడిచిన 20 రోజుల్లో మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళలో టమాటా ధరలు రెండింతలు పెరిగి కిలోకు 50 వద్ద స్థిరపడ్డాయి. తెలంగాణలో కిలో టమాటా ధర 80కి పైగా పలుకుతోంది. కొన్ని చోట్లయితే క్వాలిటీని బట్టి 100 రూపాయలు పలుకుతోంది. ఉత్తర భారతదేశంలో ధరలు స్థిరంగా ఉన్నాయి. సరఫరా కొరతతో జూలైలో పరిస్థితి మరింత సంక్లిష్టంగా మారే అవకాశం ఉంది. అయితే కొన్ని ప్రాంతాల్లో కిలో 60కి పైనే పడుతోంది. గత 2-3 వారాలలో గతేడాది కంటే ధరలు దాదాపు రెట్టింపయ్యాయని మార్కెట్ డేటా చూపిస్తోంది. బెంగళూరులోని రిటైల్ మార్కెట్లో కిలో టమాటా 80 రూపాయలు పలుకుతోంది. ఈ ఏడాది చాలా రోజుల పాటు 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇది ఫలదీకరణ దశలో పంటను దెబ్బతీసింది. ఫలితంగా ఉత్పత్తి తగ్గింది. సరఫరా ఎక్కువగా లేకపోవడంతో ధరలు పెరుగుతున్నాయని మహారాష్ట్ర నాసిక్ జిల్లాలోని పింపాల్గావ్ అధికారి సచిన్ పాటిల్ చెప్పారు. హైదరాబాద్ లో సైతం ఇలాంటి పరిస్థితే ఉంది. ఇక్కడ నాణ్యమైన మొదటి రకం టమాటా కిలో 80 నుంచి 100 రూపాయల వరకు పలుకుతోంది. సెకండ్ క్వాలిటీ టమాటా కిలో ధర 60 నుంచి 70గా ఉంది. హోల్సేల్ మార్కెట్లలో 120కి 3 కిలోల టమాటా విక్రయిస్తున్నారు. ఉత్తర భారతదేశంలో ధరలు ఇంకా అదుపులోనే ఉన్నాయి. జూలై నుంచి అక్టోబర్ వరకు ఇదే పరిస్థితి కొనసాగుతుందని వ్యవసాయ శాఖ అధికారులు అంటున్నారు. కిలో టమాటా 120 రూపాయలు కూడా దాటే అవకాశం ఉందని స్పష్టం చేస్తున్నారు. దీంతో టమాటాలను సబ్సిడీపై అందించాలని ప్రజలు ప్రభుత్వాలను కోరుతున్నారు.